నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన సుధాకర్ అనే వ్యక్తి 6గురికి అవయవదానం చేస్తారు. ఈ నెల 10వ తేదీ సుధాకర్ బైక్ ప్రమాదంలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు పేషెంట్గా వచ్చారు. అయితే ఆయనకు బ్రెయిన్ డెడ్ అయింది. శరీరంపై పలు గాయాలున్న నేపథ్యంలో ఇంకా కోలుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జీజీహెచ్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పేషెంట్ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అవయవాలు పనిచేస్తూ మెదడు పనిచేయకపోయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పేషెంట్ మనుగడ కష్టమవుతుంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో సుధాకర్ అవయవాల వల్ల 6గురికి జీవనం వస్తుందని కుటుంబ సభ్యులను డాక్టర్లు ఒప్పించారు. హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వీరిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాలతో ఇక్కడ సుధాకర్ గారు ఒక పేషెంట్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చి చేరారు. 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. ఆ 10వ తారీఖున యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్ స్టేజ్లో ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ చాలా ఫ్రాక్చర్స్ అవి హెడ్ ఇంజరీ ఉంది, ప్లస్ రిబ్స్ ఫ్రాక్చర్స్ ఉంది, క్లావికల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ ఇంజరీస్ తోటి ఇక్కడ జాయిన్ చేశారు. తర్వాత ఆయన అన్కాన్షియస్ స్టేజ్ వచ్చిన తర్వాత మన కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వారిని బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు. చేసినా కూడా అది నిరుపయోగం అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఏ ఆర్గన్స్ కూడా వేరేవన్నీ పని చేస్తాయి, కానీ మనిషి మనకి తిరిగి రారు అని. సో ఆర్గన్స్ అన్నీ ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాయో అప్పుడే వాటిని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క మంచి ఉద్దేశంతో వారి సతీమణి గారు అండ్ వారి అబ్బాయి భార్గవ్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకుని డాక్టర్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఒక మీ యొక్క భర్త గారి ప్రాణం పోయినా వారు ఇంకొకరు 6గురికి ప్రాణం ఇవ్వచ్చు ఈ ఆర్గన్ డొనేషన్ ద్వారా అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చాలా చాలా సహృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హార్ట్ని ఒకటి ఏమో స్విమ్స్కి వెళ్ళింది, పద్మావతి హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్కి, తర్వాత ఒక కిడ్నీ స్విమ్స్కి వెళ్ళింది, ఇంకొక కిడ్నీ ఇక్కడే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్కి అది ఉపయోగపడుతుంది. అండ్ వారి కనులు కూడా 2 కనులు కూడా జీజీహెచ్కి ఇచ్చారు. సో అక్కడ ఇంకొక ఇద్దరికి నేత్రదానం జరుగుతుంది. సో ఈ అవయవ దానం చాలా చాలా వీళ్ళ యొక్క సహృదయంతో వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో వాళ్ళందరూ కలిపి ఈ యొక్క రోజు మన నెల్లూరు జిల్లాలో మన కలెక్టర్ గారి సహృదయంతో వారు కూడా దీనిని ఆహ్వానించి దీనిని ముందుకు నడిపించి మన అందరము వేరే ప్రజలకు ఉపయోగపడాలని మీ అందరికీ తెలియజేస్తూ వారందరికీ నా ధన్యవాదాలు. వారి కుటుంబానికి అందరికీ భగవంతుడు సహకారాలు అందించాలని, ఆయురారోగ్యాలతో మిగతా అందరికీ వాళ్ళు వృద్ధి చెందాలని, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఆ సహాయం అందించగలమో అవన్నీ కూడా సార్ చేస్తారని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ తరపు నుంచి వారి యొక్క గవర్నమెంట్ మర్యాదలతో ఆ బాడీకి మనమందరం కూడా ఒక సెల్యూట్ చేయాలి. అండ్ వారికి 10,000 రూపాయలు వాళ్ళ ఫ్యూనరల్ సర్వీసెస్కి గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది. ఆ తర్వాత ఆర్గన్ డొనేషన్ చేసినందుకు 1000 రూపాయలు. సో ఇవన్నీ కూడా వారికి అందజేస్తాము కలెక్టర్ గారి. సో అది కూడా మీరు చెప్పాలి, అది కూడా ఒక అవగాహన కల్పించాలని నేను అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు మరిపాడు మండలంలో ఈ యొక్క సుధాకర్ గారి ఆకస్మిక మరణం వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని నష్టం జరిగింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ అండ్ జీజీహెచ్ వారి సమగ్రంగా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవయవదానం చేసి వాళ్ళ యొక్క అవయాన్ని 6 మందికి మిగతా వాళ్ళకి కూడా పంచడం, వాళ్ళ యొక్క సహృదయానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచే కాకుండా
మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అవయవదానానికి ముందుకొచ్చినటువంటి ఆ కుటుంబానికి మనం చాలా కృతజ్ఞతలు చేయాలని సందర్భంగా మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ యాక్చువల్గా వాస్తవానికి వెళ్తే మన భారతదేశం యొక్క పాపులేషన్తో పోల్చుకుంటే దాదాపు 140 కోట్ల పైబడి ఉన్న భారతదేశంలో ఎంతోమంది యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. ఎంతోమంది అవయవ లోపంతో అవయవాలు పనిచేయకుండా గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, అలాగే లివర్ కానివ్వండి, అలాగే ఇంటెస్టైన్స్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతోమంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆర్గన్స్ కావాలి అని కొన్ని లక్షల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. కానీ మనకి అవయవ దానం మీద ఉన్నటువంటి అవగాహన లోపం వల్ల, అవగాహన సక్రమంగా లేకపోవడం వల్ల, దాని మీద ఉన్నటువంటి మన సోషల్ ఆచారాలు కావచ్చు, లేదా ఏదైనా సరే అవయవాలను ఇవ్వడానికి చాలామంది శుభ్రంగా లేకుండా ఉన్న నేపథ్యంలో ఇవాళ సుధాకర్ గారి ఆకస్మిక మరణం తర్వాత వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబానికి మరొకసారి మా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తరఫున, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా విశాల హృదయంతో ఇవాళ ఆర్గన్ డొనేషన్ చేయడం వల్ల ఒక వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మీకు అందరికీ తెలుసు, హార్ట్ అనేది ఒకసారి పనిచేయకుండా అది ఫెయిల్ అయిన దశలో దానికి ఇంకా మందులు ఏమీ ఆపరేషన్లు ఏమీ పనిచేయని స్టేజ్లో గుండె మార్పిడి ఒకటే ఆధారం ఉంటుంది. గుండె మారిస్తే అతనికి మళ్ళీ నార్మల్ లైఫ్ వస్తుంది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అతను ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ కనీసం 8 మందిని బతికించగలుగుతాం. 8 మందికి పునర్జన్మను ప్రసాదించినట్టు. అందులో భాగంగానే ఇవాళ హార్ట్ని పద్మావతి చైల్డ్ హార్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని ఇక్కడే కిమ్స్లో టీం రెడీగా ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్లో మార్నింగ్ ఒక 40 పేషెంట్ని స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికైతే జీవంతాన్ని, ఇదంతా కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ఆర్గాన్స్ అనగానే ఏవో ఊహించారు, సినిమాలు చూసేదో అనుకుంటారు. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దానికి ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, ఏబిసిడి ఉన్నారనుకోండి, 4 వెయిటింగ్ లిస్ట్లో, వాళ్ళకి ఎవరికి కిడ్నీ షూట్ అవుతుందో నెక్స్ట్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అవ్వకపోతే నెక్స్ట్ సీనియారిటీలో లిస్టులో ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతం వల్ల మనకు తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన రెడీగా ఉన్న వాళ్ళని రెడీగా ఉంచి వాళ్ళ 4 రెడీగా ఉంచాం. వాళ్ళు ఎవరికైతే కిడ్నీ షూట్ అవుతుందో ఆ పేషెంట్కి ఇమీడియట్గా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఆ సీనియారిటీ లిస్టులో నెక్స్ట్ టైం కిడ్నీ అవసరం పడినప్పుడు ఇంకొక పేషెంట్ ఎవరైతే వెయిటింగ్ లిస్టులో ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇక్కడే కిమ్స్లోనే చేయడం జరుగుతుంది. ఇంకొక కిడ్నీని, అది కూడా జీవన్దాన్ ఆ సంస్థ యొక్క ఈ అవయవ దానానికి అంతా కూడా ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారమే ఈ అవయవ దానం జరుగుతుంది. సో ఎవరికి ఇవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలి, అదంతా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం మనం చేయాల్సిందల్లా పేషెంట్కి అత్యవసర సేవలు అందించడం, తప్పనిసరి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు పేషెంట్ గారు చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో అది ఇంకొకరికి పునర్జన్మను ప్రసాదించే ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఒప్పుకుంటే ఆ అవయవాలని మిగతా వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. వాళ్ళ సమ్మతితోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆ ప్రాసెస్లోనే ఇవాళ మన హార్ట్ని కానివ్వండి, 2 కిడ్నీలు కానివ్వండి, అలాగే 2 కళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్కి దానం చేయడం జరుగుతుంది. చాలామంది కళ్ళు అంటే కళ్ళు అంతా తీసేస్తారు అనుకుంటారు. కంటి మీద ఒక సన్నటి పొర ఉంటుంది, ట్రాన్స్పరెంట్ పొర, దాన్ని కార్నియా అంటాం. ఆ కార్నియా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి పూర్తిగా అంధత్వంతో ఉంటే, ఏం చూడలేకుండా ఉన్న వ్యక్తికి ఆ పొరను కనుక మార్చినట్లయితే అతను పూర్తిగా చూడగలుగుతాడు. సో ఒక కన్ను చూసినా కూడా చాలా, ఒక మనిషి పూర్తిగా బ్లైండ్గా ఉంటారు లేకుండా. సో 2 కళ్ళు ఇద్దరికి మార్చినట్లయితే ఇద్దరికి కూడా అంధత్వం లేకుండా పూర్తిగా వాళ్ళు చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కిమ్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్లందరూ ఎంతో ఈరోజు ఆదివారం అయినా కూడా అందరూ సమిష్టి కృతితో వాళ్ళ సహకారంతో, అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కానీ, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడానికి, గ్రీన్ ఛానల్ అరేంజ్ చేయడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మా వాళ్ళకి కానీ, అందరికీ కూడా ఇదంతా ఒక సమిష్టి కృషితో చేయడం జరిగింది. దీని ద్వారా లబ్ధి పొందేటటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని, మరొకసారి అవగాహన గురించి మనందరం కూడా ప్లెడ్జ్ చేయాలి. ఇవాళ చాలామంది సిటీస్లో చూసుకున్నట్టు అవయవ దానానికి మనం ప్లెడ్జ్ చేయకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. రేపు సడన్గా మనకి ఏదైనా అయితే మా అవయవాలు దానం చేయండి అని మనం కనుక ప్లెడ్జ్ చేసి డిక్లేర్ చేసినట్లయితే అది రిజిస్టర్ చేయబడుతుంది. ఎప్పుడైతే మనం ఏ కారణం చేస్తే న్యాచురల్ డెత్ కానివ్వండి, లేదా సడన్గా చనిపోయినా కూడా, లేదా బ్రెయిన్ డెత్ అయినా కూడా దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ బ్రెయిన్ డెత్ అనేది సపరేట్గా దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారము బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ చేశాక 2 ఇండిపెండెంట్ న్యూరాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్స్ కానీ డిక్లేర్ చేసిన తర్వాతనే ఆ బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే పేషెంట్ రిలేటివ్స్ యొక్క అంగీకారంతో వాళ్ళ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక పగడ్బందీ వ్యవస్థ. దాంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన అవయవాలు మనం చనిపోయిన తర్వాత మనం మళ్ళీ బతికి ఉండాలి అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి 2వ అవకాశం, పునర్జన్మని మనం ఇంకొకరికి ప్రసాదించిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో అవయవదానాన్ని అందరం కూడా ప్రోత్సహించాలి. అందరం కూడా ప్లెడ్జ్ చేయాలి. వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాని మీద అవగాహన కల్పించి
ముందు ఇంకా చాలామందికి ఇదే మాదిరి అవయవదానాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా, ఒక కార్డియాలజిస్ట్గా కిమ్స్ హాస్పిటల్ తరఫున మా అందరి మేనేజ్మెంట్ తరఫున, మా అందరి కన్సల్టెంట్ తరఫున అందరికీ విన్నవించుకోవాలి. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.